హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విరాట్ నందన్ అఫీషియల్. నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాను, కానీ నందు చిన్నోడు కదా, వాడు సపోర్ట్ చేయడు ఎందుకు అన్నట్టయితే ఆగాము. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా, సరే అని ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా ప్రిపరేషన్ వచ్చేసి అయితే థర్స్డే రోజు నైట్, ఆ రోజు మొత్తం మేము పడుకునేసరికి అయితే 1 ఏమో అయింది. మా అక్కను మా మమ్మ వచ్చి ఉండే ఆ రోజు కొంచెం బాగా హెల్ప్ చేశారు, శారీ డ్రేపింగ్ అని అన్నేసి. ఈ దేవుని కడి అలంకరణ మొత్తం నేనే స్వయంగా నా చేతుల నుంచి వేసుకున్నాను. అవన్నీ క్రాఫ్ట్. ఆ దేవుని జడబిల్లలు కానీ, అక్కడ ఒక చిన్న బుజ్జి హారం లాగా కనబడుతుంది కదా, అది ఇక్కడ ఈ కిరీటంకి డెకరేషన్ మొత్తం నేనే వేసుకున్నాను. ఒక లాస్ట్ 10 డేస్ నుంచి కావచ్చు మొత్తం దీని మీదనే టైం పెట్టాడు. అసలు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అమ్మవారికి కదా స్వయంగా మన చేతుల నుంచి చేస్తే బాగా అనిపిస్తుంది కదా అన్నట్టయితే. మనకి ఖర్చు కదా, రాకుంటే ఏమనుకోవచ్చు, వచ్చి కదా చేసేసుకుందాం అనేసి అయితే చేసేసుకున్నాను. కొంచెం మమ్మీ కూడా హెల్ప్ చేసింది. ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ తోరణాలు కట్టేసి అయితే మా మమ్మీ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వచ్చిళ్ళు. ఫస్ట్ సారి వేసుకుంటున్నాను కదా అనేసి అయితే వాళ్ళైతే లోపల నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంటే నేనైతే ఇక్కడ అమ్మవారి కాడ పూజా సామాగ్రి మొత్తం నేను సెట్ చేసుకుంటున్నాను, కలుషం అనేసి. అయ్యగారు ఏం రాలేదు, సింపుల్గా ఇంట్లోనే మేమే వేసుకుంటున్నాము. చిన్నగా అయిపోయింది కానీ బాగా జరిగింది. బుక్ చదివేసి అన్ని దేవుళ్ళకి నైవేద్యాలు అవన్నీ పెట్టేసి అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. మంచిగా ప్లెజెంట్గా అనిపించింది, మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే మా నందు వచ్చి అక్కడ మమ్మీ నేను హారతి ఇస్తా, అమ్మ నేను హారతి అన్న, నేను అక్షంతలే అన్న. అక్కడ మా అక్క వాళ్ళ పిల్లలకు బొట్లు పెట్టుడు మొత్తం వాడి హడావిడి హాల్లో ఆడున్నాడు. నేను ఎక్కువ అయితే నైవేద్యాలు ఏం చేయలేవు, ఒక 5 టైప్స్ వెరైటీస్ నైవేద్యం చేసినాయి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే అందరికి పసుబొట్టు అయితే ఇచ్చేసినాను. నాకు ఏమనిపించింది అంటే ఒక్కదాన్ని చేసుకోవాలంటే కొంచెం కష్టమైపోయి అనిపించేది, ఎందుకంటే నందుతోని నాకు ఇంతమంది ఉండి హెల్ప్ చేస్తేనే కొంచెం నాకు ఫ్రీ అయిపోయింది. లేదంటే నేను నందుని పట్టుకొని చేయాలంటే కొంచెం అయితే ఎక్కడొక్క దగ్గరనైతే కంపల్సరీ ఇబ్బంది అయ్యేది. కానీ చాలా బాగా అయింది మా వరలక్ష్మి వ్రతం అయితే. అక్కడ మా అక్కను, మా పెద్ద అక్కను, మా చిన్నాడు పచ్చి అయితే తాంబూలంకి అయితే ప్రిపేర్ చేస్తారు. ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా తీసుకొని ఇవ్వడానికి. అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉంటేనే నా ఇంత సక్సెస్ అయింది. మళ్ళీ ప్లస్ ఆన్ టైంలో చేసేసుకున్నాను నేను.
పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాకైతే అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసి వీళ్ళందరికైతే పసుబొట్టు ఇచ్చేసాను. ఫస్ట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసినాను. మా అత్తయ్యకి, మా చిన్నపడుచుకి, మా అక్క వాళ్ళందరికీ ఇచ్చేసాను. ఇది ఫస్ట్ సారి వేసుకున్న కూడా చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.